విశేషం ఏమిటంటే ఈయనకి బృందావనం అంటే ఇష్టం, రాసలీలంటే ఇష్టం, గోపికలుగా మారిపోయి అంత భక్తితో పరిగెత్తుకొచ్చిన వాళ్ళంటే ఇష్టం. అందుకని ఈ జగన్నాథ క్షేత్రానికి వచ్చినప్పుడు నేను శివస్వరూపంగా రాను. శివుడిగా వస్తే పురుషస్వరూపంగా వచ్చినట్టు అవుతుంది. కృష్ణుడికి ఏది ఇష్టం? గోపికగా వస్తే ఇష్టం. అందుకని శివుడు గోపికా వేషాన్ని ధరించి గోపేశ్వర్ అంటారు అక్కడ. అసలు మీకు ఇంకెక్కడా కనపడదు. యావత్ ప్రపంచంలో బహుశः శివుడు గోపిక వేషం కట్టినటువంటి ఏకైక క్షేత్రం పూరీ క్షేత్రం. శివుడు గోపికలా చీర కట్టుకొని ఇలా తలమించి వేసుకుని ఉంటే ఎలా ఉంటాడో ఆ వేషంతో ఉంటాడు. గోపేశ్వర్ అన్న పేరుతో ఉంటాడు. అంటే ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ఎంత ప్రేమతో ఉంటారు శివకేశవులు అనడానికి గొప్ప ఉదాహరణ. గోపేశ్వర స్వరూపంగా వచ్చాడు అంటే శంభుమూర్తి ఏ క్షేత్రంలోనూ రానటువంటి అద్భుతమైనటువంటి రీతిలో ఈ క్షేత్రంలో వచ్చాడు. అంటే అంత ప్రసన్నుడిగా ఉంటాడు. కృష్ణుడి కోసం అటువంటి మనస్తత్వంతో వస్తున్న వాళ్ళని చూసి నేను మీలాగే గోపికలా వచ్చాను చూడండి.